అందుకనే జపన్య గ్రంథంలో దేవుడు అంటాడు కదా, సిగ్గుమాలిన జనులారా కూడి నా ఎద్దకు రండి. ఎంతకాలము వ్యర్థమైన దానిని మీరు అనుసరిస్తారు? ఎంతకాలము నామకార్థంగా మీరు బ్రతుకుతారు? ఎంతకాలము అవక్తులుగా మీరు బతుకుతారని దేవుడు పలుమార్లు ప్రజలకు చెబుతున్నాడు. ఇదిగో ఇది సమయము కాకమునిపే, ఇదిగో యెహోవా కోపాగ్ని మీ మీదకి దిగిరాక మునిపే కూడి ఎవరి దగ్గరికి రావాలంట? యేసయ్య దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే మన ప్రయాస పోద్ది, ప్రభు దగ్గరికి వస్తే మన కష్టం పోద్ది, ప్రభు దగ్గరికి వస్తే మన బాధ పోద్ది, ప్రభు దగ్గరికి మనం వస్తే మన రోగాలు పోతాయి, మన బాధలు పోతాయి, మన ఇబ్బందులు పోతాయి. దేవుడైన యెహోవా వైపు మనం చూసినప్పుడే కదా ఆయన మన పట్ల చేసే కార్యాలు ఏంటో చూడగలం. ఇదిగో ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నేను ఎన్నో అద్భుతములు చేస్తాను అన్నాడు. అన్ని అద్భుతములు మన ఎదుట కనబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడైన యెహోవా ఎదుట